గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏపీ టుడే 007 ఛానల్ కు స్వాగతం. మరిన్ని తాజా రాజకీయ వార్తల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సవినయంగా మనం చేసుకుంటూ ఈరోజు ఒక అంశాన్ని మనం విన్న తర్వాత దాని మీద చర్చించుకుందాం. నిన్న రాజీవ్ సర్దేశాయ్ గారు ఇండియా టుడే ప్రముఖ యాంకర్ మోడరేటర్ ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని ఎడ్యుకేషన్ సమ్మిట్ మీద గెస్ట్ గా పిలిచి ఆయనతో మాట్లాడినటువంటి విధానంలో ఇంటర్వ్యూలో ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఏమిటి, దానికి పచ్చ మీడియా వాళ్ళు ముఖ్యంగా టీవీ5, ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇస్తున్నటువంటి కలరింగ్ ఏంటి మనం ఒకసారి చూద్దాం. ముందుగా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో విందాం. Issue-based support for now, right? For now, issue-based support, which leaves the Congress party. Because that also, Andhra is making headlines again because guess what? The Congress party has chosen to make your sister, Y.S. Sharmila, their party chief. I know this is difficult, but is it that the legacy of Y.S. Rajshekhar Reddy is now going to be split within the family? How do you respond that you may well have to go into this election with your sister on the other side? Congress is basically playing dirty, right? Congress has got this tradition of playing dirty as far as state politics are concerned, in our states, but more specifically. They have divided the state for their own political gains. Unjustly divided the state, more so. Divide and rule. Be it the state, divide and rule. Be it our family. Even when I had gone against the Congress party, they had pitted my own uncle. They had made him a minister, and they had forced him to contest against me when I had broken away from Congress party, when I had resigned from the Congress party in those days, contested on our own party. The Congress always does this. They divide and rule. Unfortunately, now, once again, they've not learned their lessons. So once again, they've divided my family, brought in my sister to actually lead their party. But unfortunately, what they do not understand is ultimately there is a greater power than the Congress party or any of the parties here. So God there. And ultimately, God would. ఇదండి జరిగింది. సర్దేశాయ్ గారు ఏమడిగారంటే, కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా మీ సొంత చెల్లెమ్మ షర్మిలారెడ్డిని పెట్టారు, మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి లెగసీ మీ నుంచి ఆమెకు స్ప్లిట్ అవ్వదా, మీ నుంచి ఆమెకు కొంత పోయే అవకాశం ఉంది కదా అని చెప్పి అడిగారండి. అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం రిప్లై ఇచ్చారంటే, డివైడ్ అండ్ రూల్ అనేది కాంగ్రెస్ సిస్టంలోనే, సాంప్రదాయంలోనే, వాళ్ళ పద్ధతుల్లోనే ఉంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద వాళ్ళు ఆ యొక్క విధానాన్ని మరీ ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పాటించేటటువంటి క్రమంలో మా కుటుంబాన్ని కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు, మా కుటుంబం మీద కూడా పడ్డారు వాళ్ళు. ఇది ఇప్పుడేం కొత్తగా పడటం కాదు. గతంలో మా చిన్నాన్న ఆయన వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఆయనకి మంత్రి పదవి ఎరవేసి ఆయనని
నాకు వ్యతిరేకంగా పులివెందుల్లో మా అమ్మగారికి వ్యతిరేకంగా కంటెస్ట్ చేయించారు. ఇదంతా తెలిసిన చరిత్ర. ఈ రోజున షర్మిలమ్మని తీసుకొచ్చేసి వాళ్ళ పార్టీకి చీఫ్ చేసి నాకు వ్యతిరేకంగా ఆమెను నిలబెట్టారు. వాళ్ళు ఏమి చేసినా సరే, వాళ్ళ సాంప్రదాయ వాళ్ళు ఎలాంటి పనులు చేసినా సరే, ఇలాంటి పనులు ఎన్ని చేసినా సరే, ఆ పైన భగవంతుడు ఉన్నాడు అన్నాడు. ఆయన పైన భగవంతుడు ఉన్నాడనే మాట, పైన భగవంతుడు ఉన్నాడు, క్రింద మీరైనటువంటి జగమంత వైఎస్ఆర్ నాకు ఇచ్చినటువంటి జగనన్న కుటుంబం, జగమంత కుటుంబం ఉందని చెప్తూనే ఉన్నాడు. ఇదేం కొత్తగా చెప్పింది కాదు. దీనికి ఏ విధమైన అర్థాలు ఇచ్చారంటే, వీళ్ళు ఏది పచ్చ మీడియా వాళ్ళు ఇచ్చినటువంటి మీనింగ్ ఏంటంటే, ఎన్నికలకు ముందే చేతులు ఎత్తేశాడు. జనసేన తెలుగుదేశం పార్టీ కలవడంతో ఇక వైసీపీకి గెలుపు లేదని అర్థం చేసుకొని ఇక దేవుడి మీద భారం వేసేశాడు. ఇక తాను గెలిచేది లేదని పరోక్షంగా అంగీకరించేశాడు. నిన్నటి నుంచి ఒకటే గోలండి. అంటే ఇంటర్వ్యూలో వాళ్ళ నాయకుడు లాగా, చంద్రబాబు నాయుడు లాగా వాట్ ఐ సే అంటూ వచ్చిరాని ఇంగ్లీష్ తో మాట్లాడకుండా సర్దేశాయ్తో సమానంగా చక్కటి ఇంగ్లీష్ ని ప్రదర్శిస్తూ ఆయన మాట్లాడిన విధానాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఏమో తెలియదు. కానీ ఎక్కడ అందుకే జగన్మోహన్ రెడ్డి గారు, చాలా మంది అంటా ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా ప్రెస్ మీట్స్ ఎందుకు పెట్టరు, ఎందుకు రారు బయటికి అని. ఇవి గుంట నక్కల్లాగా, గద్దల్లాగా, తోడేళ్లలాగా కాచుకొని ఉంటాయి. నోటి అంటే ఏ పదం వస్తుందా, ఏ పదాన్ని మనకు అనుకూలంగా మార్చుకొని ఆయన మీద దుమ్మెత్తొచ్చా, దుష్ప్రచారం చేయొచ్చా, బురద జల్లొచ్చా అని ఎదురు చూస్తూ ఉంటాయి. కాబట్టే ఆయన నాతో, ప్రజలతో నేను మమేకమవుదాం, ప్రజలతోనే ఎక్కువగా బహిరంగ సభల్లో నేను చెప్పదలుచుకున్నది చెబుదామని చెప్పేసి దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడని ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఆయన చెప్పింది ఏంటంటే, దేవుడు ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళందరూ గుంపులుగా వచ్చిన, చాణక్యుడు ఎప్పుడో చెప్పాడు, రాజు బలవంతుడైనప్పుడు రాజ్యంలోని దుష్ట శక్తులన్నీ ఏకమవుతాయి, స్వార్థపరులందరూ ఏకమవుతావు, గజ దొంగలంతా ఏకమవుతారు అని రాజు ఎప్పుడో చెప్పాడు. మన చాణక్యులు వారు ఎప్పుడో చెప్పారు. అదే విధంగా ఈ రోజున అందరూ ఏకమవుతారు. దానిలో అర్థం కూడా ఉంటుంది, మరో అర్థం కూడా ఉంటుంది. ఏంటంటే, దేవుడు ఉన్నాడు అంటే వీళ్ళందరూ ఒక్కటై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారే, ఆ ప్రయత్నం ఎలాంటిదంటే అక్క ఆరాటమే గాని బావ బతకడు అనే విధమైన అర్థం కూడా వస్తుంది. రెండో అర్థాన్ని వీళ్ళు తీసుకోరు. దేవుడు ఉన్నాడు అనగానే చేతులు ఎత్తేశాడంట. సమరానికి ముందే చేతులు ఎత్తేశాడు. జనసేన తెలుగుదేశం పార్టీల కలయికను చూసి జడుచుకుంటున్నాడు. ఇక జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేస్తుందని జగన్నోడితోటి జగనే చెప్పేశాడు. అబ్బబ్బా, ఏమి కథలలుతున్నారండి వీళ్ళు. అసలు వాళ్ళ సంగతి రాసేటటువంటి, నిజాయితీగా రాసేటటువంటి ధైర్యం ఉందా వీళ్ళకి? దమ్ముందా వీళ్ళకి? తెగింపుందా వీళ్ళకి? అరే, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే 58 మంది శాసనసభ్యుల్ని, 10 మంది శాసనసభ్యుల స్థానాలని
10 ఎంపీ స్థానాలను మార్పులు చేర్పులు చేసేస్తే ఏం చేస్తున్నారు, ఎక్కడ నిద్రపోతున్నారు జనసేన తెలుగుదేశం పార్టీలు అనేటటువంటి ప్రశ్నించేటటువంటి లేదా రాతలు రాసేటటువంటి దమ్ము ధైర్యం వీళ్ళకుందా? ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన మాత్రమే కలిసి వెళ్ళాలా, లేకపోతే తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీలు కలిసి వెళ్ళాలా? భారతీయ జనతా పార్టీతో కలిసే ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అతను భారతీయ జనతా పార్టీని తెంచుకొని నాతో ఉంటాడా ఉండడా, వస్తాడా రాడా? అదేవిధంగా ఒకవేళ రాకపోతే జనసేన పార్టీని మాత్రమే నేను లాక్కోగలనా లేదా? జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి పోటీ చేయగలవా లేవా? ఏ రకంగా ముందుకెళ్ళాలి? భారతీయ జనతా పార్టీతో వెళ్ళాలా, జనసేనతో మాత్రమే వెళ్ళాలా, లేదా ఇద్దరితో కుదరినప్పుడు ఏది భారతీయ జనతా పార్టీతో కుదరినప్పుడు జనసేన, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి వెళ్ళాలా? ఏ రకంగా వెళ్ళాలో ఇప్పటికీ కూడా అర్థం కాక జుట్టు బీక్కొని, ఉదాహరణకి మా గుంటూరు 2లో వైఎస్ఆర్సీపీ తన క్యాండిడేట్ ని విడదల రజనీగా ప్రకటించేసిన తర్వాత అసలు ఏం చేయాలా, మనం ఎవరిని పెట్టాలా, ఇక్కడ అసలు క్యాండిడేట్ ఎవరిని పెట్టాలో కూడా అర్థం కానిటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. రవీంద్ర అక్కడ ట్రై చేస్తా ఉన్నాడు, నాని అంటారు, మరి ఎక్కడి నుంచో భాష్యవతన్ అంటా ఉన్నారు. అది కాదు ఇది కాదు జనసేనకి ఇవ్వాలి, ఇక్కడ వచ్చేసి అతను బాలశౌరి అడుగుతున్నాడు అంటున్నారు. జనసేనకి ఇస్తే ఎట్లా, అక్కడ మనోహర్ కోసం ఖాళీ చేసినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తీసుకొచ్చి గుంటూరు 2లో వెయ్యాలి అంటున్నారు. ఇవన్నీ కాదు, కొత్తగా లావు కృష్ణదేవరాయలు అడుగుతా ఉన్నాడు, ఆయన కోరిక మేరకు జంగా కృష్ణమూర్తికి బీసీ అభ్యర్థిగా ఇవ్వాలి అని చెప్పేసి అంటాను. ఎటు తేల్చుకోలేక జుట్టు బీక్కొని కింద మీద పడుతుందేమో ఆ పార్టీలు. ఇప్పటికే కథన రంగంలో దూకి దాదాపు 15 రోజులుగా ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య తిరుగుతూ ప్రజలతో మమేకం అవుతున్నదేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది క్షేత్రస్థాయి పరిస్థితి. కానీ వాళ్ళు ఏం రాస్తున్నారు, దేవుడు ఉన్నాడు అనే ఒక మాటకి అయిపోయిందంట, ఓటమికి అంగీకరించేశాడంట. అంటే వీళ్ళు ఏదైనా చెప్తారండి. దేవుడు ఉన్నాడనేటటువంటి మాట వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి విశ్లేషకులకు కానీ అర్థమయ్యేటటువంటి అంశం ఏంటంటే, వైఎస్ఆర్ నిజానికి సెప్టెంబర్ 2, 2009 చనిపోలేదు. ఆయన చనిపోయింది ఎందుకంటే మహాత్ములకు మరణం లేదు అంటారు. ఆయన చనిపోయినట్లుగా రాష్ట్రంలోని ప్రజలకు ఆ నిజాన్ని కాదనలేరు. కానీ ఆయన లేని లోటు, ఆయన లెగసీని తన కుమారుడికి ఇచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన తర్వాత, ఆయన ఒక అడుగేస్తే పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన బిడ్డ 2 అడుగులు ముందుకు వేశాడు అనేటటువంటి సంతృప్తిగా ఉన్నారు. ఆయన వాళ్ళ మధ్య జీవించి ఉన్నట్లుగానే పారే నీటిలో చూస్తున్నారు. పేదవాడికి ఇచ్చే పెన్షన్లో రాజశేఖర రెడ్డి గారిని చూస్తా ఉన్నారు. మరి ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చేటటువంటి సేవల్లో రాజశేఖర రెడ్డి గారిని చూస్తా ఉన్నారు. ఫ్యామిలీ డాక్టర్లో రాజశేఖర రెడ్డి గారిని చూస్తున్నారు. వాలంటీర్లో రాజశేఖర రెడ్డి గారిని చూసుకుంటా ఉన్నారు. ఈ విధంగా తన తండ్రిని మర్చిపోకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో
రాజశేఖర రెడ్డి గారు సజీవంగా ప్రజల హృదయాల్లో ఉన్నారు. కానీ ఈమె ఎప్పుడైతే మురుసుమల్లి షర్మిల ఈమె ఎప్పుడైతే మొన్న ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇది ప్రస్తుత అధ్యక్షుడు అనుకుంటా ఆయన మల్లికార్జున్ ఖర్గే ఆధ్వర్యంలో ఏ రోజైతే కండవ వేయించుకున్నారో కాంగ్రెస్ కండవ వేయించుకున్నారో ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఆత్మ చచ్చిపోయి ఉంటుంది, క్షోభించి ఉంటుంది. మహాత్ములకు మరణం లేదు అన్నామే, అలాంటి మహాత్ముని కూడా చంపగలిగేటటువంటి కుటుంబ సభ్యులు ఉంటారు అంటే ఈ షర్మిలమే వస్తుంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దృష్టిలో అటు రాజశేఖర రెడ్డి గారు కానీ ఇటు ఎన్టీ రామారావు గారు కానీ చిరంజీవులు. వాళ్ళు చిరంజీవులు కాబట్టే చిరంజీవులు ఎన్టీ రామారావు గారి కన్నా కూడా ప్రజలలో ఎక్కువ అభిమానం, ప్రజల్లో కొలువైనటువంటి నిజమైన హీరో రాజశేఖర రెడ్డి గారు. ఇది నేను చెప్పట్లా. ఆంధ్రజ్యోతి తెలంగాణలో ఇద్దరు హీరోల మీద అటు రాజశేఖర రెడ్డి గారి మీద ఇటు దివంగత నేత ఎన్టీ రామారావు గారి మీద ఎవరికి ఫాలోవర్స్ ఉన్నారు, ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది, తెలంగాణ ప్రాంతంలో ఎవరిని ఎక్కువ ఆదరిస్తున్నారని చెప్పేసి వాళ్ళు సర్వే చేస్తే రామారావు గారి కన్నా అందనంత ఎత్తులో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారని ఆ పత్రికే ప్రకటించింది. అందువల్ల అలాంటి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆశించారో తండ్రి ఆశయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన పేరు మీద పెట్టి ఆయన బాటలో నడుస్తూ ఆ ప్రజల్లో ఆయనను సజీవంగా ఉండేలాగా, ఆయనకు మరణం లేదన్న స్థాయిలో ఆయనని నిలబెట్టాడు. అలా నిలబెట్టినటువంటి ఆయన్ని ఏదైతే ఎఫ్ఐఆర్ లో చేర్చారో ఆయన నేరస్తుడని, ఆయన ముఖ్యమంత్రిగా ఉండబట్టి ఆయన బిడ్డ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు క్విడ్ ప్రోకో చేసి ప్రభుత్వ సొమ్మును ప్రజల సొమ్మును దోచుకున్నాడని చెప్పి ఒక నేరం చేసి ఆ రోజునేమో రాజీవ్ గాంధీ బోఫోర్స్ కుంభకోణంలో ఆయన ప్రత్యక్షంగా ఆయన ప్రధానమంత్రి హోదాలో ఆయన పాల్గొన్నాడు. ఆయనదేమో మరణించిన తర్వాత ఆయన పేరును తొలగించేశారు. ఆయన మరణించిన వాళ్ళ మీద విచారణ చేయకూడదని మరణించిన తర్వాత పెట్టినటువంటి కేసు, అది మరణించక ముందే కేసు పెట్టారు, మరణించిన తర్వాత ఆయన పేరును తొలగించారు. ఇక్కడ అలా కాదు. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత సోనియా గాంధీ ఆదేశాల మేరకు శంకర్రావు అనేటటువంటి ఎమ్మెల్యే ఈ లెటర్ ఇచ్చినందుకు మంత్రిగా మారినటువంటి ఆ శంకర్రావు ఇచ్చినటువంటి ఒక కాగితం మీద ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు. ఆ కేసులు పెడితే ఆ కేసుల్లో ఎఫ్ఐఆర్ లో మరణించాడన్న కనికరం కూడా లేకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరును చేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంత దుర్మార్గమైనటువంటి పార్టీయో. ఆ మధ్య విజయసాయి రెడ్డి గారు అన్నారు ఒక మాట, విషంతో నిండిన పామునైనా నమ్ముతారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మరు అని. ఇది యథార్థం. అలాంటి కాంగ్రెస్ పంచన చేరి అన్నపై పోరాడతానంటే ప్రజలు అమాయకులు కాదు, దేవుడు అన్ని చూసుకుంటాడు అనేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. దానిని ఏమి కథలల్లుతారబ్బా ఈ పచ్చ మీడియా వాళ్ళు. వీళ్లకు ఈ మధ్య
ప్రతి చోట కూడా ప్రతి ప్రధానమైనటువంటి కోడల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో సిద్ధం అని ఒక పోస్టర్స్ కనిపిస్తా ఉన్నాయి. సిద్ధం అంటే యుద్ధానికి సిద్ధం. ఎంతమంది స్టార్ క్యాంపెయినర్లు వచ్చినా, ఎంతమంది కొత్త అవతారాలు ఎత్తినా, ఎంతమంది ఎన్ని రకాలుగా కుట్రలు కుయత్రాలు పన్నినా, నా స్టార్ క్యాంపెయినర్లు అయినటువంటి మహిళల చేత, నా స్టార్ క్యాంపెయినర్లు అయినటువంటి పేదల చేత నేను కలిసి పోరాటం చేయటానికి సిద్ధంగా ఉన్నాను, కాచుకోండి పెత్తందారులారా అని ఆ సిద్ధం అర్థం. మీరు భారతీయ జనతా పార్టీ చీ పొమ్మన్న, కాదు పొమ్మన్న అనేక విధాలుగా ప్రయత్నాలు చేసి అయోధ్యకు వెళ్లి సెల్ఫీలు దిగి అయోధ్యకు వెళ్ళింది కూడా భారతీయ జనతా పార్టీని ప్రసన్నం చేసుకోవటానికేనన్న సంగతి తెలియని వాళ్ళు కాదు, లేరు ఇక్కడ. ఇక్కడ భారతీయ జనతా పార్టీ మీ మీద ఆశలు పెట్టుకోలేదు. మీ కుట్రలు కుతంత్రాలు బాగా తెలుసు. ఈ మధ్య భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయిలో సదస్సు జరిగి వాళ్ళ యొక్క అభిప్రాయాలను చెప్పమంటే మొత్తం కూడా రాష్ట్ర స్థాయికి చెందినటువంటి శ్రేణులు మొత్తం, నాయకులేమో పురంధేశ్వరి కావచ్చు, అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు ఆత్మ శరీరమైనటువంటి సుజనా చౌదరి కావచ్చు, సీఎం రమేష్ కావచ్చు, ఇలాంటి వాళ్ళేమో వాళ్ళ యొక్క తెలుగుదేశం మాతృ సంస్థ కాబట్టి ఆ తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటే వాళ్ళు కూడా చట్టసభల్లోకి వెళ్ళొచ్చు అనేటటువంటి స్వార్థంతో వాళ్ళు రాశారు తప్ప భారతీయ జనతా పార్టీ పదాతి దళాలు మొత్తం కూడా ఏం చెప్పాయంటే, ఒకరితో పొత్తు పెట్టుకొని మనం పార్టీని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం. మన పార్టీ కమలం గుర్తు కనీసం గ్రామాల్లోకి వెళ్ళలేదు. కాబట్టి మనం 175 అసెంబ్లీ స్థానాలకు 25 పార్లమెంటు స్థానాలకు పోటీ చేయవలసిందే. రామ మందిరం నిర్మాణం సందర్భంగా జనసంఘ్ పరివార్ వాళ్ళు పంపించినటువంటి అయోధ్యలోని అక్షంతలను ఇంటింటా ఇక్కడ పంచేటటువంటి ఏర్పాట్లు మేము చేయగలిగాం. ప్రతి ఇంటికి అక్షంతలు చేరాయి. ప్రతి చోట కూడా బీజేపీ పేరు వినిపిస్తోంది. ఇలాంటి సందర్భంలో మనం అందరం కూడా అన్ని చోట్ల కంటెస్ట్ చేసేదానికి మనం సిద్ధపడాలి అనేటటువంటి నిర్ణయాన్ని వీళ్ళు చెప్తే దానిని ఆమోదిస్తూ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చకచకా చేయమని చెప్పేసి పెద్ద పెద్ద కలర్ఫుల్ ఫ్లెక్సీల్ని ప్రతి గ్రామంలో కూడా, ప్రతి పట్టణంలో కూడా, ప్రతి కోడల్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఏపీలో కూడా ఒక అవకాశం ఇవ్వండి, మోడీని మళ్ళీ ప్రధానమంత్రి చేయండి అనేటటువంటి విన్నపంతో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఎప్పుడో మరచిపోయాం గోడ రాతలు అనేవి గతంలో కమ్యూనిస్టులు, అదేవిధంగా ప్రజా సంఘాల వాళ్ళు రోడ్ల మీద రాసేవాళ్ళు, గోడల మీద రాసేవాళ్ళు. ఎన్నికల సమయంలో జాతీయ పార్టీల వాళ్ళు కూడా గోడల మీద గతంలో రాసేవాళ్ళు. ఆ విధంగా ఇప్పుడు రాస్తూ ఆ గోడ రాతలను కూడా వదిలిపెట్టట్లేదు. పల్లెటూళ్ళలో నిన్నే ఆశ్చర్యపోయా నేను. పిడుగురాళ్ల ప్రాంతంలోకి వెళ్తే గోడల మీద వెలిసింది. ఏపీలో భారతీయ జనతా పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి. అన్ని చోట్ల ఎక్కడ చూసినా సరే రాతలు రాస్తా ఉన్నారంటే మీరు దేవిరించిన, బతిమిలాడిన భారతీయ జనతా పార్టీ మీతో కలవదు. వాళ్ళు 24 కాకపోతే 29లోనైనా సరే ఈ రాష్ట్రంలో అధికారానికి రావాలి అని చెప్పేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతా ఉన్నారు. కనీసం వాళ్ళకున్నటువంటి స్థిత ప్రజ్ఞత మీకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి స్థిత ప్రజ్ఞత అనేది మీలో ఉండే ప్రశ్నే లేదు. మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు అని మీరు అనుకుంటే ఇంతకన్నా హాస్యాస్పదం మరొకటి ఉండదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట వచ్చినటువంటి ఒక పదానికి పెడార్థాలు తీసిన
ఆయన పెదాల వెంట వచ్చినటువంటి మాట ఏమిటో హృదయాలలో లిఖించుకొని ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ అన్న సంగతి మీకు 2024 ఎన్నికల ఫలితాల సమయంలో బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. నమస్తే.